హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆటోమేటిక్ అర్బన్ క్రూజర్ హైరైడర్ గురించి తెలుసుకుందాం. ఆటోమేటిక్ ఎలా నడపాలన్నది తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు స్టార్ట్ నుంచి చూపిస్తాను మీకు. ఇదన్నమాట స్టార్ట్ బటన్. బ్రేక్ మీద లెగ్ పెట్టి స్టార్ట్ బటన్ కానీ స్టార్ట్ అయిపోతుంది. కాకపోతే ఇంజన్ సౌండ్ రాదు మనకి. ఇది ఇంజన్ సౌండ్ రాదు. సౌండ్ రాకపోయినా స్టార్ట్ అవ్వలేదని అనుకోవద్దు. అవన్నీ పవర్స్ ఈకో మోడ్ అవి వచ్చినాయి అంటే స్టార్ట్ అయిపోయినట్టే. సో ఇక్కడ చూడండి, సేమ్ ఆటోమేటిక్ తెలుసు కదా. ఆటో ఇంతకుముందు పరిచయం చేసినాడు. లివర్ తెలియని వాళ్ళ కోసం లివర్ ప్రెస్ చేసి వేసుకుంటే లివర్ రిటర్న్ అండ్ న్యూట్రల్ డైరెక్ట్. ఓకేనా. ఇక్కడ ఎక్స్ట్రా ఏంటంటే ఈవీ మోడ్లో పెట్టుకొని నడుపుకోవచ్చు. ఈవీ మోడ్లో ఆల్మోస్ట్ ఈవీ మోడ్లోనే ఉంటుంది. మనం ఏం చేంజ్ చేయని అవసరం లేదు. సో సేమ్ వెహికల్స్ ఈవీ మోడ్లోనే ఉంటుంది. నడుపుతుంటే ఈవీ మోడ్లో నుంచి పెట్రోల్ మోడ్ నుంచి ఈవీకి ఆటోమేటిక్ కన్వర్ట్ అయిపోతుంది అనమాట. ఈ వెహికల్ మనం ఏం చేయని అవసరం లేదు, ఏం టెన్షన్ పడని అవసరం లేదు. సో బ్రేక్ మనం ప్రెస్ చేసినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా పవర్ జనరేట్ అవుతుంది అనమాట ఈ వెహికల్కి. ఈ వెహికల్ వచ్చేసి ఏంటంటే పెట్రోల్ కమ్ ఈ ఎలక్ట్రానిక్ ప్లస్ పెట్రోల్ అనమాట. ఆటోమేటిక్గా ఉంటుంది. చూడండి ఇదన్నమాట. వీడియో లెంత్ అవుతుందని నేను ఎక్కువ చూపించట్లేదు. ఏదైనా ఆటోమేటిక్ గురించి తెలుసుకోవాలనుకుంటే ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, ప్లస్ చూడండి ప్లీజ్. ఓకేనా. ఈ వెహికల్ గురించి అయితే ఇది అన్నమాట. ఈ వెహికల్లో కూడా మన దాంట్లో లాగా సీట్లో ఏసీ వస్తుంది, వెంటిలేషన్. ఓకేనా. ఇదన్నమాట, ఇక్కడ ఏసీ ఉంటుంది. ఇది అడ్వాంటేజ్ ఇదన్నమాట ఈ వెహికల్లో. ఓకేనా. డ్రైవ్ మోడ్ ఉంటే డ్రైవ్ మోడ్లో పెట్టుకొని నడుపుకోవచ్చు. ఓకేనా. ఇది డిస్ప్లే అనమాట. ఇది పవర్ జనరేట్. బ్రేక్ ప్రెస్ చేసినప్పుడు పవర్ జనరేట్ అవుతుంది. చూసారా, పవర్ జనరేట్ అవుతుంది అన్నమాట. బ్రేక్ మీదకి వెళ్ళి కాదు, తీసేసామంటే అది రన్నింగ్లో. ఓకేనా. ఇదన్నమాట, ఇది డిస్ప్లే. ఇప్పుడు లైవ్గా మీకు డ్రైవ్ చేసి చూపిస్తాను. చూడండి, బ్రేక్ ప్రెస్ చేశాను. బ్రేక్ ప్రెస్ చేయగానే కొంచెం స్టార్ట్ బటన్ ప్రెస్ చేసాం. చూసారా, స్టార్ట్ అయిపోయింది. సో స్టార్ట్ అయిపోయింది కానీ ఇంజన్ సౌండ్ రాదు. ఇంజన్ సౌండ్ రాకపోతే స్టార్ట్ అవ్వలేదు అనుకోవద్దు. ఇక్కడ వచ్చేస్తుంది ఈకో మోడ్, ఈవీ. ఓకేనా. చూడండి, ఈవీ ఈకో మోడ్. ఓకేనా. ఇక్కడ పార్కింగ్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉంది చూడండి, పార్కింగ్ మోడ్లో ఉంది. సో 360 degrees కెమెరా ఆటోమేటిక్ రన్ అయిపోతుంది. అంటే మన వెనకాల కానీ బ్యాక్ సైడ్ కానీ ఏమైనా వెహికల్స్ ఉన్నాయా ఏందనేది మనకు సెర్చ్ చేసి చూపిస్తుంది. ఓకే. సో హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేస్తున్నాను. సో మనం రివర్స్ వెళ్ళాలి. ముందు వెహికల్ ఉంది కాబట్టి రివర్స్ వెళ్ళాలి. చూపిస్తున్నాను మీకు ఐడియా కోసం. సో చూసారా, బ్యాక్ చూపిస్తుంది, ఏం లేదు. సో నెక్స్ట్ డైరెక్ట్ ఫ్రంట్కి వెళ్ళిపోతుంది. ఇంతే అండి, కన్ఫ్యూజ్ ఏం లేదు. కొత్తగా డ్రైవింగ్ చేసే వాళ్ళకు ఇది చాలా ఉపయోగపడుతుంది. మళ్ళీ రివర్స్ చూపిస్తుంది మనకు వెహికల్ది. జస్ట్ ఇంతన్నమాట. లొకేషన్ కూడా చూపిస్తున్నాను మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఎంకరేజ్మెంట్గా ఉంటుంది వీడియో చేయడానికి. నా చేతుల్లో ఏ వెహికల్ వస్తే ఆ వెహికల్తో నేను వీడియో చేస్తాను. మినిమం నాలెడ్జ్ కోసం, మినిమం నాలెడ్జ్ కోసం. అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ మన ఆటోమేటిక్ వెహికల్
చూసారా ఫ్రెండ్స్, డీలా వెళ్తుంది, 40 స్పీడ్లో వెళ్తున్నాం మనం. ఇప్పుడు 40 స్పీడ్లో వెళ్తున్నాము. ఇక్కడ చూడండి జనరేట్ అవుతున్నది, పవర్ జనరేట్. ఇప్పుడు స్పీడ్ నడిపినాం అనుకోండి, ఇంజన్ స్టార్ట్ అయిపోతుంది. చూసారా రెడ్ వచ్చింది. ఇది ఈ లొకేషన్లో ఉన్నాం మనం. చూడండి లొకేషన్ కూడా బాగుంది అనిపిస్తుంది. ఇదండి టొయోటా అర్బన్ హైబ్రిడ్. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.